ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమః శివాయ భయ్య. ఏం లేదు, నేను ఇప్పుడే ఇంటికొచ్చాను. తిరుపతికేంచి వచ్చాను. సో, తిరుపతిలో శ్రీకాళహస్తి దేవాలయంని గూడా విజిట్ చేసి రావడం జరిగింది. సో, ఓకే. ఇదంతా ఎందుకు భయ్య అనంటే చెప్తాను. స్టోరీ లైన్ గూడా ఈ ఈ పాయింట్‌లోనే ఉంటుంది. 16థ్ సెంచరీకి సంబంధించిన బూర్జీ గారు రాసిన మన శ్రీకాళహస్తికి సంబంధించి మన కన్నప్ప డివోషన్ అనేది మనకు ఈ ఫిల్మ్‌లో అయితే కనిపిస్తదని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే స్టోరీ లైన్. సో, మనకు తెలిసే ఉంటది కన్నప్ప తన భక్తిని ఎలా చూపెడతాడు, ఏంది అనేది శివుడికి అనేది. సో, అది మీకు తెలిసే ఉంటది. ఓకే. కన్నప్ప మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మెయిన్‌గా చెప్పుకోవాలంటే నాకెలా అనిపించింది అనంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెము లాగ్ లాగా అనిపించినా కూడా కొంచెం లవ్ స్టోరీ అలా కొన్ని ఇంక్లూడ్ అయితే అవన్నీ పక్కకు పెట్టినా కూడా సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మన ప్రభాస్ గారి ఎంట్రీ కానియచ్చు, అండ్ మన మోహన్ లాల్ గారు కానియచ్చు, మోహన్ బాబు గారు కానియచ్చు, ఇలా వాళ్ళ ఎంట్రీ సీన్స్ ఉన్నప్పుడు లార్డ్ శివ, మన అక్షయ్ గారు, కాజల్ గారు ఇలా ఎంట్రీ సీన్స్ ఉన్నప్పుడు చాలా మంచి హైప్ అయితే ఇచ్చింది. అండ్ వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే. సో, మూవీ ప్రిడిక్టబుల్ స్టోరీయే. అది సెకండ్ హాఫ్ గురించి చూసుకుంటే అన్‌ప్రిడిక్టబుల్ స్టోరీ అయితే మనకు చూపెట్టడానికి ట్రై చేశారు. అది ఫస్ట్ హాఫ్‌లో. అందుకని ఫస్ట్ హాఫ్ అనేది అంతలా నాకు కనెక్ట్ కాలేదేమో అని నేను అనుకున్నాను. సో, ఓకే. అది ఓకే అనిపించింది. అండ్ నా సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. మీకు తెలిసే ఉంటది. సో, 'హరోం హరోం శంకర' కానియచ్చు, ఇంకొక సాంగ్ ఉంది అది. సో, ఇంకా ఫిల్మ్ గురించి చెప్పుకోవాలంటే యాక్టర్స్ బై మన మెయిన్‌గా మన 'భక్త కన్నప్ప' గురించి మాట్లాడుకోవాలంటే భయ్య అర్జునన్నేమో తిన్నాడు. సో, మీకు తెలిసే ఉంటది. సో, తన క్యారెక్టర్‌లో చాలా బాగా ఇచ్చారు. మన విష్ణు గారి గురించి చెప్పుకోవాలంటే నిజం చెప్తున్నాను. అండ్ తన క్యారెక్టర్‌లో తను జీవించారని చెప్పుకోవచ్చు భయ్య. అంటే ట్రోల్సే పార్ట్ ఫిలింలో మాత్రం క్యారెక్టర్‌లో మాత్రం చాలా బాగా అనిపించారని చెప్పుకోవచ్చు. అండ్ కంపల్సరీ భక్తి మీద, డివోషన్ మీద మీకు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఫిలిం అనేది ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తోని వెళ్లి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 2 సాంగ్స్‌లో కొంచెం రొమాంటిక్ పార్ట్ ఆఫ్ ఉంటుంది. అది పక్కకు పెడితే ఫిలిం అనేది చూడొచ్చు అని చెప్తాను. సో, ఈ విధంగా అయితే ఉంటుంది కన్నప్ప ఫిలిము. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ చూసుకుంటే భయ్య చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటది. ఏమీ లేదు, కళ్ళు దానాలు చేస్తాడు మన శివయ్యకి అనేది తెలిసే ఉంటది మన కన్నప్ప. సో, అది ఏం నేను రివీల్ చేయట్లేను. ఇది మనకు తెలిసిన స్టోరీయే. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మనకు ఇంటర్వెల్స్‌లో కొంచెము మోహన్ లాల్ గారు కానియచ్చు అండ్ ఇలా కనిపిస్తారు. అండ్ ఒక 3, 4 సీన్స్‌లో కూడా మన మోహన్ బాబు గారు కనిపిస్తారు. ఎస్పెషల్ క్లైమాక్స్‌లో చాలా బాగా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మన ప్రభాస్ గారి గురించి చెప్పుకోవాలంటే భయ్య మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. తన క్యారెక్టర్ కూడా నేను ఇంకా డెప్త్‌గా చెప్తే ఎలా ఉంటదని చెప్తలేను. సో, ఈ విధంగా అయితే ఉంటుంది కన్నప్ప అనే మూవీ. అండ్ తప్పకుండా చూడాల్సిన ఫిలిం అంటే ఆబ్వియస్‌గా చూడాల్సిన ఫిలిమే. మీ ఫ్రెండ్స్‌తోని అలా వెళ్లి చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. అండ్ ఇలా అయితే ఉంటుంది మూవీ గురించి చెప్పుకోవాలంటే. ఇంకా నేను ఏది కూడా ఎక్కువ డెప్త్ చెప్పదలుచుకోలేను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది కన్నప్ప మూవీ రివ్యూ. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.